ఏమైందండి? ఎవరు ఇంటికి వచ్చి వెళ్తున్నారు? ఆ ల్యాండ్ కొన్నతం సంగీత 10 లక్షలు ఇచ్చిండు. ఒక ల్యాండ్ తీసుకున్నా వాడేమో రీసేల్ చేయమంటే వాడు అసలు దొరుకుతలేడు. గట్లా నమ్మి 10 లక్షలు ఎట్లిస్తావు బిడ్డ? నువ్వు చూసుకోవా? నువ్వు నమ్మకం అంటే 2-3 ప్లాట్లు ఇంత ముందు మంచిగానే ఇచ్చిండు కదనే, అట్లా నమ్మకంతో ఇచ్చిన 10 లక్షలు వానికి. మీరేం బాధపడకండి, రిజిస్ట్రేషన్ కాకపోతే నా గోల్డ్ అమ్మైనా వానికి డబ్బులు ఇద్దాం. ఏంది వాడిని గట్లా మాట్లాడతాను? వానికి మనం డబ్బులు ఇస్తాం అన్న, వాడు ఎవడో చెప్పు అని సంగతి చెప్తాం. తమ్ముడు వాడు ఎన్ని రోజులు అడిగినా కూడా రేపు ఎల్లుండి కూడా తప్పించుకొని తిరుగుతాడు, అసలే దొరుకుతలేడు. అన్నా నీ ఒక్కనే ఇట్లా మోసం చేసినా లేకపోతే ఇంకెవరినైనా మోసం చేసినా? ఇట్లానే నాలాగా ఇంకా 10 మంది ఉన్నారు తమ్ముడు. ఇది ఒక 1 రోజులు చూద్దాం అనుకుంటాను. 1 రోజుల తర్వాత వాడు చేయకపోతే పోలీస్ స్టేషన్ కేసు పెడదాం అనుకుంటాను. ఏవండి, ఇట్లా పోలీస్ స్టేషన్ కేసులు అనుకుంటే ఎన్ని రోజులు తిరుగుతారండి? ఇన్ని రోజులుగా నేను రియల్ ఎస్టేట్ చేస్తానా, ఏ ఒక్కరితోటి మాట పడలేదు సంగీత. ఇవాళ ఇట్లా ఇంటి మీదకి వచ్చేసరికి నాకు బాధ అనిపిస్తుంది. నువ్వెందుకు అట్లా బాధపడతావు? ఏం కాదు, నువ్వు బాధపడకు.